మీకు మగ పుట్టుకనే పుడితే మీరు అంటారు కదా, మీ లాంగ్వేజ్లో నేను మాట్లాడితే, మీ మగ పుట్టుకనే మీరు పుడితే మీరు గ్రామీణ ప్రాంతాలకు వచ్చి మహిళలతో మీటింగ్ పెట్టి మీకు 2,500 రూపాయలు వస్తుందా, చేతులు లేపమని అడగండి. ఒక రైతు వేదికల్లో మీ ఎమ్మెల్యేలు వచ్చి మీటింగ్ పెట్టి మీకు సంపూర్ణంగా రుణమాఫీ జరిగిందా అని చేతులు లేపి అడగమనండి. ఏమి మరి జనార్దన్ రెడ్డి మహిళలకు వచ్చి అడగలేరు అనుకుంటున్నావా? ఫామ్ హౌస్లు కట్టిండా రేవంత్ రెడ్డి? ఈ రాష్ట్రాన్ని ముంచిండా? ధరణ చేసుకొచ్చి భూములు కొట్టేసిండా? కుటుంబ పాలన చేసిండా? ప్రజలకు తెలియదా ఎవరేందనేది? 2,500 కేసీఆర్ ఇస్తే రేవంత్ రెడ్డి గుంజుకున్నాడా? మీరు అంటే 2,500 మాట్లాడుతారు. ఒక పార్టీ ప్రజలకు ఇవ్వాలనుకున్నటువంటి మేనిఫెస్టో. ప్రజలు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లుంటుందంటే గవర్నమెంట్ అండ్ ప్రజలు ఈక్వల్ కొల్లిడై పనిచేస్తారు ఇక్కడ. ఒకవేళ ప్రభుత్వం దగ్గర డబ్బులు అనుకూలంగా ఉంటే 100% ఇచ్చేది వాళ్ళకే. కానీ మీ లేక తేనె ఊసే కత్తులు లేక మూతి ముందల నవ్వినట్టు ప్రజల ముందల ఏడ్చినట్టు సెంటిమెంట్ క్రియేట్ చేసి నేను సావు నోట్లో తలకాయ పెట్టినా, నేను ఆడవన్నా ఈడవన్నా, నేను అన్నీ చేసినా ఇది చేసినా అని ప్రజలను రెచ్చగొట్టి మా పార్టీని మొత్తం దోపిడీ చేసి ఏపీలో పోయి పార్టీ ఆఫీసు పెట్టి, కర్ణాటకలో పార్టీ ఆఫీసు పెట్టి, ముంబైలో ఒకటి పెట్టి, నాందేడ్లో ఎలక్షన్లో పోటీ చేసి ప్రధానమంత్రిని అయితే అని ప్రగల్భాలు వాళ్ళకి బంగారు తెలంగాణ అయిందని మొత్తం ఊదరగొట్టి సంబరాలు చేసి ప్రజాధనం వృధా చేసి మీ డబ్బా కొట్టుకున్నారు. కానీ రేవంత్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఈ రాష్ట్రం ఎట్లయితే అభివృద్ధి చెందుతుంది, ప్రపంచాన్ని దృష్టి ఆకర్షించినప్పుడే, ఒక గ్లోబలైజేషన్ తీసుకొచ్చినప్పుడే, ఒక టెక్నాలజీని పరిచయం చేసినప్పుడే ప్రపంచం హైదరాబాద్ వైపు వస్తుంది. హైదరాబాద్లో భూకంపాలు ఉండవు, సముద్రం ఆటుపోట్లు ఉండవు, ప్రశాంతమైనటువంటి ఒక ఖచ్చితమైన నిబద్ధత, ఖచ్చితమైనటువంటి వాతావరణం ఉంటుందని చెప్పి ప్రపంచం దృష్టి ఆకట్టుకొని ఈ రాష్ట్రాన్ని ఎట్లా బాగు చేసుకోవాలని పని చేస్తూ ఉన్నాడు. మొగోళ్ళు అంటేనట మొగోళ్ళు. ఎవరు మొగోడు ఎవరు ఆడోళ్ళు అనేది బస్సులలో ఎక్కే మహిళలను అడగండి చెప్తారు. బస్సులు ఆపి అడగండి, అనవసరంగా రేవంత్ రెడ్డి బస్సులలో పంపిస్తున్నారని ఆడ అడగండి. డోర్ పెట్టి తంతారు మహిళలు రేవంత్ రెడ్డి వైపు ఉన్నారా మీ వైపులో తేలుతుంది అంటున్నా. బస్ స్టాండ్లలో పోయి అందరు కలిసి రోడ్డు మీద బస్సు ఆపి 1 కిలోమీటర్ జామ్ అయినాక బస్సులలో ఎక్కువ ఒక్కొక్క ఎమ్మెల్యే తలపెట్టి తంతారు మహిళలు. మిమ్మల్ని 50 రూపాయల సీర ఇచ్చి సపాట్లు కొట్టినట్టు కాదు, కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టి నాసిరకం సీరలు ఇచ్చి 1 రూపాయి తక్కువ ఉంటే బస్సు కొట్టి ఆపి దిగిపోయేది. ఇవల్ల ఆరాముగా ఆధార్ కార్డు తీసుకొని ఆధార్ కార్డు వాళ్ళకు పాస్ అయిపోయింది. రేవంత్ అన్న పాలనలో ఒక అద్భుతమైనటువంటి స్వర్గసీమలాగా నడుస్తూ ఉన్నది తెలంగాణ రాష్ట్రం. ఎక్కడికక్కడ ఎలాంటి అల్లర్లు లేకుండా, ఎలాంటి కుట్రలు కుతంత్రాలు లేకుండా, మోసాలు లేకుండా అద్భుతమైన రాష్ట్రం నడుస్తూ ఉంటే మొగోళ్ళంట ఆడోళ్ళంట 2,500 నెలకి మీరు ఇచ్చినారు పీకి ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టిర్రు. ఇవ్వాలనుకున్నారు, అనుకూలిస్తే ఇస్తారు, ఇవ్వకపోతే కాళ్ళు మొక్కి చెప్తారు, అమ్మ మన పరిస్థితి ఇట్లా ఉంది, మన అయ్యే పెద్ద మంచి 8 లక్షల కోట్ల అప్పు చేసిండు, దానికే ఇప్పటివరకే 1,00,000 కోట్ల అప్పు నేనే కట్టినా, ఇంకా కట్టాల్సి ఉంది, మీకు దండం పెడతానని అడుక్కుంటాడు. భారతదేశ చరిత్రలో 2 లక్షల లోపల రుణమాఫీ చేసినటువంటి ఏకైక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మీరు అనుకుంటారు కానీ మొగోళ్ళ ఆడోళ్ళ అని మాట్లాడుతున్నారు. ఏం చేస్తున్నారు మీ ఎమ్మెల్యేలు? 2 సంవత్సరాలు అయింది. నేను అట్లా కాదా, 2 సంవత్సరాలు అయింది కదా, మీరు సర్పంచ్లు వచ్చిరా మా వాళ్ళు? నిన్న మొన్ననే కదా వస్తుంది, ఎందుకు కళ్ళలో మన్ను పోసుకుంటారు? ఎవరికి ఇవ్వాలి నిధులు అంటున్నా. ఎలక్షన్లు జరగాలి, ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధి ఏర్పడాలి, వార్డు మెంబర్లు కావాలి, సర్పంచ్లు కావాలి, జెడ్పీటీసీలు కావాలి, ఎంపీటీసీలు కావాలి, ఎమ్మెల్యేల ఒక కలెక్షన్ అప్పుడు కదా పెరిగేది. పిచ్చర్లు ఎవరు ఉన్నారు? ఎవరి చెవులో పువ్వు పెడుతున్నారు మీరు? 10 సంవత్సరాలు అధికారంలో ఉండి స్కాలర్షిప్లు ఇవ్వకుండా ఎంపీటీసీలకు, సర్పంచ్లకు, జెడ్పీటీసీలకు వాళ్ళ యొక్క నిధులు ఇవ్వకుండా, ఎక్కడివక్కడ చేసిన పనులకు బిల్లులు ఇవ్వకుండా మొత్తం 1,000 కోట్ల రూపాయలు ఇక్కడ బకాయిలు పెట్టి దొంగలు లేక ఓడిపోయిన తెల్లారి కాగితాలు అంటిపెట్టి, కంప్యూటర్లు అంటిపెట్టి, ఫోన్ ట్యాపింగ్లు చేసి మా దొంగలు వారిపోయినట్టు వారిపోయి ఇవాళ అందరు కుప్ప కట్టుకొని వచ్చినారు మాట్లాడడానికి. అందరు కలిసి గుంపు కట్టుకొని రేవంత్ రెడ్డి మీద అటాక్ చేస్తారు. ఖబర్దార్ చెప్తా ఉన్నాం, హైదరాబాద్లో ఒక్కడు గెలవడు ఎమ్మెల్యే, మీ వాడు ఒక్కడు కూడా గెలవరు. మీరు జూబ్లీ హిల్స్లో ధరిన కన్నా బంపర్ మెజార్టీ 50,000 మెజార్టీ తగ్గకుండా అన్ని అసెంబ్లీ స్థానాలు హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీ గెలవబోతా ఉంది. మీరు మాట్లాడతారు ఏందా మీరు చేసింది రాష్ట్రంలో? అమ్ముక తిన్నారు. మొత్తం గెలిచిన ఎమ్మెల్యే ఒక్కడొక్కడు హైదరాబాద్ చుట్టుముట్టు మొత్తం కబ్జాలు. మీ వల్లని ఒక్కనొక్కని కాదు, మా ఎమ్మెల్యేలు గెలిచి మీ దోపిడీ ఎమ్మెల్యేలో ముక్కుకు ముగుదాడేస్తారు మా వాళ్ళు, గుర్తుపెట్టుకోండి. ఎవడెవడైతే మీరు ఉన్నారో ఒక్క ఎమ్మెల్యే గెలవనేమో కాంగ్రెస్ వాళ్ళు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలే మీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేని ఒక్కరిని కూడా గెలవనీయం. మీరు అనుకుంటారేమో, ఏం మీకు అది లేదనుకుంటారు, ఏం మొగోళ్ళు ఆడోళ్ళు అని మాట్లాడుతారు. ఏంది అయినా కేసీఆర్ గారిని తిట్టండి. మీ లాంగ్వేజ్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రి అందరు కలిసి కేసీఆర్ గారిని తిట్టండి. ఒకరోజు ఉదయం మళ్ళీ సెక్షన్ పెట్టండి,
హరీష్ రావు గారు తిట్టండి, అబ్బో ఏడ నేర్చుకొచ్చినావా గారిని తిట్టండి. ఏడ నేర్చుకొచ్చినావు డైలాగు ప్రియాంక గాంధీ పార్లమెంట్లో మాట్లాడిందని నువ్వు కొడతాను నీకు వనికిరాదు అది నీకు వనికిరాదు అంటున్నా మీకు వనికిరాదు ఎవరు తిట్టిరు కేసీఆర్ ఒకరి పేరు చెప్పు ఎవరు తిట్టిరు కేసీఆర్ ఒకరి పేరు చెప్పు అన్న మీ లేక మీ బూత్ మీడియా లేక అనుకున్నాం కాదు మేము ఇప్పుడు నేను మాట్లాడుతున్నా నా వీడియో చెక్ చేయి ఒక్కసారి కూడా రేవంత్ రెడ్డిని వారి తోరి అడ్డగోలిగా పిచ్చి కుక్కలు తిట్టినట్టు తిడతా ఉన్నారు కానీ కాంగ్రెస్ మీడియా గురించి ఒక్కడు కూడా ఒక ఫిల్తీ లాంగ్వేజ్లో కేసీఆర్ మేము మాట్లాడడం ఏంది ఎవరు తిట్టినా కేసీఆర్ను గౌరవించడం ఇప్పుడు కాదు ఆయన ఉద్యమ నాయకుడు ఉన్నప్పటి నుంచి మేము గౌరవించడం కానీ ఆయన 10 ఏళ్ల పాలన తర్వాత మేము వ్యతిరేకించడం ప్రియాంక గాంధీ గారు పార్లమెంట్లో మాట్లాడితే మీకు వర్తిస్తుంది అనుకున్నావా ఇది ఆమె నరేంద్ర మోడీని చెప్పింది చర్చ పెట్టు అని చెప్పి ఈయన ఇప్పుడు పెడుతున్నాడు అబ్బో అది మీకు వర్తించలే అన్న మరి అన్న మీకు గెలవలే ఇంకా వాళ్ళ కుటుంబంలో వాళ్ళ మనమడు ఉంటే వాళ్ళ మనమడు తిట్టండి ఏతులు వద్దులే ఎంతమంది తిడతారు ఆ కుటుంబాన్ని తిట్టండి తిట్టిన తర్వాత అయిపోయిన తర్వాత 6వ రోజు 7వ రోజు నాడు మీ 6 గ్యారెంటీల మీద చర్చ పెట్టండి మీ 6 గ్యారెంటీల మీద చర్చ పెట్టండి రండి అంటున్నా పెడతాం నేను ఏమన్నా 6 గ్యారెంటీల మీద చర్చ అంటే మీరు ఏమనుకుంటారు రేవంత్ రెడ్డి ఏమన్నా దొబ్బక తిన్నాయి అనుకుంటున్నావా 6 గ్యారెంటీల పేరు చెప్పి మీ లేక ఏమనుకుంటారు ప్రపంచ దేశాల్లో దాచిపెట్టినట్టు అనుకున్నావా ఫామ్ హౌస్ లో వన్నట్టు అనుకున్నావా 6 గ్యారెంటీలు అంటే ఏడగట్టిరు మీరు ఏ యూనివర్సిటీకి నిధులు ఇచ్చారు ఏడు అపాయింట్మెంట్లు చేసిరు మీరు ఏ విద్యను చక్కగా చేసిరా మీరు ఉస్మానియానా పాలమూరు యూనివర్సిటీ కాకతీయ యూనివర్సిటీ మహాత్మా గాంధీ యూనివర్సిటీ పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ ఏ యూనివర్సిటీని దిద్దిరు మీరు ఏం చదువులు చేసిరు మీరు ఇవాళ సెట్ అవుతుంది రాష్ట్రం 10 సంవత్సరాలు ఇదే కాంగ్రెస్ చేతిలో రేవంత్ రెడ్డి చేతిలో అధికారం ఉంటే రేపు తెలంగాణ ఏందనేది ప్రపంచానికి అర్థమవుతుంది 50 ఏళ్ళు ఎంకి తీసుకుపోయారు రాష్ట్రాన్ని 6 గ్యారెంటీల గురించి మాట్లాడదామన్న మాకు తెలియదా ఏం దాగిందా 2500 గురించా మీరు మాట్లాడేది తులం బంగారం గురించా స్కూటీల గురించి ఇవే ఈ 3 కదా మీరు మాట్లాడేది కానీ పథకం ఏంది మీకు కాదు మీరు కలలో కూడా ఊహించలేరు రేవంత్ రెడ్డి పాలన గుర్తుపెట్టుకోండి మీ వల్ల కూడా కాదు మీరు ఏందో అనుకుంటా 6 గ్యారెంటీలు 3 గ్యారెంటీలు అనుకుంటా ఇంకా ఎవరెవరో చాలా మాట్లాడుతున్నారు మా జయపాల్ యాదవ్ కూర్చున్నాడు రసమయ్య కూర్చున్నాడు ఇంకెవరో మాట్లాడు ఒక్కనికన్నా 7 సబ్జెక్ట్ ఉంటుందా మీకు ఇవాళ ఆయన నరేందర్ రెడ్డి కూడా మాట్లాడబాటే నరేందర్ రెడ్డి రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసి అక్కడ చేసి అప్పుడు ఒకసారి గెలిపించినా అదే కలలు అంటారు వీళ్ళు మీరు కలలు కాదు మీ కలలు కళ్ళలు అయిపోవాల్సిందే ఇంకెవరు మాట్లాడుతుర్రా చాలా ఉరుకులాడుతున్నారు హరీష్ రావు మాట్లాడుతున్నాడు వీళ్ళు మాట్లాడుతున్నారు మీరు ఎవరు మాట్లాడినా మీరు గుర్తుపెట్టుకో మీ నుంచి కాదు లోపల లుచ్చా లఫంగి అంటే ఎవడు తొండలు పట్టేదాన్ని ఇంకెవడో మాట్లాడతారు వీడియోడు అందరూ ఏందేందో మాట్లాడతారు మీరంతా మీ నుంచి కాదు అంటున్నా మీరు మొత్తం కుప్ప కట్టుకొని వచ్చినా రేవంత్ రెడ్డిని తాకలేరు ఆయనతోని పోటీ పడలేరు రేవంత్ రెడ్డితోని పనిలో మీరు పోటీ పడలేరు మీ వల్ల కాదు మీరు పోటీ పడేది దావతులల్లా పంచనాలల్లా పామ్ హౌజులల్లా తినేకాడ తాయకాడ మీరు పడతారు రేవంత్ ఈజ్ వెరీ షార్ప్ వెరీ ఇంటెలిజెంట్ హార్డ్ వర్కింగ్ నేచర్ అండ్ ఆల్వేస్ ట్రైస్ టు రీచ్ ద పీపుల్ గ్రౌండ్ లెవెల్ పీపుల్ దట్ ఈస్ వై ఈ నెవర్ నియర్ టు యూ మీరు ఎన్నడూ కూడా పట్టుకోలేరు మీ వల్ల కాదు చూస్తూనే ఉండండి ఏవి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి ప్రజలకు పంపండి